వాగ్దానములను ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని మాట యథార్థమైనది. మాట ఇచ్చి తప్పిపోవటానికి ఆయన మనలాగా మానవుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకని దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో ఏ వాగ్దానములైతే ఆయన బిడ్డలైనటువంటి మనకిచ్చారో ఆ వాగ్దానములను మన నోటితో పలకటం, ఆ వాగ్దానములను ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయటం అనేది మన ఆత్మీయ జీవితాలకి చాలా ఆశీర్వాదకరమైనది. దేవుడు తప్పక ఆయన వాగ్దానాలను మన పట్ల నెరవేరుస్తాడు. చూడండి, ఈరోజు ఒక వాగ్దానాన్ని దేవుని గ్రంథం నుంచి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. మనందరికీ బాగా తెలిసినటువంటి వాగ్దానం ఇది. 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. విరోధముగా రూపింపబడు ఆయుధము గాని, విరోధముగా రూపింపబడు ఆలోచన గాని, దేవుని బిడ్డలైన వారికి విరోధముగా రూపింపబడు మనుషులు గాని, దేవుని బిడ్డలైన వారికి విరోధముగా రూపింపబడు శాసనములు గాని, దేవుని బిడ్డలైన వారికి విరోధముగా రూపింపబడు నిబంధన గాని వర్ధిల్లదని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ హృదయాల్లో ఒక కలవరం ఉంది. ఏంటి ఆ కలవరం అంటే, వారి ఎదుట ఉన్నటువంటి శత్రువుల కొరకైన భయము వారిలో ఉంది. ఎవరు వాళ్ళు? హివ్వీలు, కనానీయులు, హిత్తీయులు. ఏమండి, ఈ భయంకరమైనటువంటి ప్రజలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు భయపడుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, భయపడకండి, నన్ను బట్టి మనుషులు మీకు భయపడినట్లుగా నేను చేస్తాను. మీరు భయపడిన అవసరం లేదు హివ్వీలను చూసి, మీరు భయపడిన అవసరం లేదు హిత్తీయులను చూసి, మీరు భయపడిన అవసరం లేదు కానానీయులను చూసి. నేను చెప్తున్నాను, మిమ్మల్ని బట్టి మనుషులు భయపడినట్లుగా నేను చేస్తానని ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ భయపడుతున్నావేమో, మనుషులకి భయపడుతున్నావేమో, వారేం చేస్తారు, వీరేం చేస్తారు, వీళ్ళేమంటారో వాళ్ళు ఏమంటారు అని. ఏమండి, వాక్యం చెప్తుంది, వాళ్ళని బట్టి నువ్వు భయపడటం కాదంట, దేవుడు ఎలా చేస్తాడంట, నిన్ను బట్టి వారు భయపడినట్లుగా దేవుడు చేయబోతున్నాడంట. అక్కడ వాగ్దానము దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు. చూడండి, హివ్వీలను, కనానీయులను, హిత్తీలను నీ ఎదుటి నుండి నేను వెళ్ళగొడతాను. నిన్ను బట్టి, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లుగా చేసేదను. మన దేవుణ్ణి బట్టి. ఎవరిని బట్టండి? మన దగ్గర సామర్థ్యం లేకపోవచ్చు, మన దగ్గర బలం లేకపోవచ్చు, మన దగ్గర ధనం లేకపోవచ్చు, మన దగ్గర మనుషుల సహాయం లేకపోవచ్చు, మన దగ్గర అండ కొండ మనకి లేకపోవచ్చు, కానీ మన దేవుని బట్టి అంటండి, మన దేవుని బట్టి మనుషులు నీకు భయపడినట్లుగా దేవుడు చేస్తాడు. ఆ ప్రజలను శపించడానికి బహుమానము తీసుకున్నటువంటి బేరు కుమారుడైన బిలాము అనే ఒక దైవజనుడు బాలాకు అనే ఒక రాజు దగ్గర బహుమానం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను నాశనం అయిపోవాలని చెప్పి ఆయన నోట పలకడానికి, ఇశ్రాయేలు ప్రజలు అపజయాలు పాలవ్వాలని చెప్పి పలకడానికి బిలాము అనే సేవకుడు బాలాకు అనే రాజు దగ్గర బహుమానము తీసుకున్నాడు. కానీ దేవుడు అతని మాట వినలేదంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మాట రాయబడింది, నీకు విరోధముగా బేయారు కుమారుడైన బిలాము పిలిపించిరి. ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలకి విరోధంగా ఎవరిని పిలిపించాడంటండి? బిలాముని పిలిపించాడు. ఇశ్రాయేలు ప్రజలకి విరోధంగా. ఈరోజు నీకు విరోధంగా ఎవరిని పిలిపించినా సరే దేవుడు వారి మాట విన్నాడు. హల్లెలూయా. దేవుడు వారి మాట విన్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆ శాపమును నీ నిమిత్తము దీవెనగా, ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఇది దేవుని వాగ్దానం అండి. అందుకని వాగ్దానాలు ఎప్పుడు కూడా మనం నమ్మాలి. వాగ్దానములు మనం ఎత్తుపట్టి ప్రార్థన చేయాలి. దైవజనుడైనటువంటి మోషేకి, అహరోనుకి విరోధముగా ఇశ్రాయేలు ప్రజల సమాజము ఒకటి కూడుకుందే విరోధముగా. దేవుడికి కోపం వచ్చింది, నా సేవకునికి విరోధంగా మీరు కూడుకుంటారా అని చెప్పి దేవుడు తన ప్రత్యక్షపు గుడారం మీదకి ఆయన మేఘము దిగి వచ్చిందంట. ఆయన మహిమ కనబడిందంట. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, మోషే ఒక్కసారి నువ్వు పక్కకుండు, ఈ ప్రజలందరినీ నీకు విరోధము కూడుకున్న వారిని నేను సంహరిస్తాను, నశింప చేస్తాను. చూసారండి? కానీ మోషే
దానిని ఇష్టపడలేదు. దేవునికి సాగిలపడి ఆ తర్వాత వచనాలు చదువుకుంటే దేవునికి ప్రాయశ్చిత్తముగా ప్రార్థన చేశాడంట. ప్రభు ఆ ప్రజలను క్షమించమని వేడుకున్నాడు, ఆ ప్రజలను కనికరించమని వేడుకున్నాడు. ఏమండి, ఈ రోజున నీకు విరోధముగా ఏ మనుషులు లేచినా అది దేవునికి ఇష్టము కాదు. ఎందుకంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. దేవుని బిడ్డలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యత, దేవుని బిడ్డలంటే వారికి ఉన్నటువంటి గొప్పతనము, దేవుని బిడ్డలంటే దేవుడు వారికి ఇచ్చేటటువంటి విలువ ఎంత గొప్పదంటే అండి, దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డాడు ఆయన ప్రజలకి, ఆయన బిడ్డలకి విరోధముగా ఏ ఆయుధము రుబ్బబడిన ఇష్టపడరు, ఏ ప్రజలు విరోధంగా తిరగబడిన ఇష్టపడ్డు. ఏమండి, ఏ శత్రువులు విరోధంగా ఉన్న దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక సమాజాన్ని నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. ఒక్కసారి మోషే పక్కకుండు, నీకు విరోధంగా వారు కూడుకుంటారా? నీకు విరోధంగా కూడుకుంటారా? నేను నిన్ను ఏర్పరచుకుంటే, నేను నిన్ను ఎన్నుకుంటే, నేను నిన్ను నిలబెట్టుకొని ఆ భయంకరమైనటువంటి ఐగుప్తి నాశనం నుండి, శాపం నుండి, భారము నుండి, శాపం నుండి బయటికి నేను తీసుకొస్తే, ఆ ప్రజలను నేను తోడుకుని వెళుతూ ఉంటే నీకు విరోధంగా కూడుకుంటారా అని చెప్పి దేవునికి కోపం వచ్చింది, దేవునికి రోషం వచ్చింది. ఒక్కసారి పక్కకుండు మోషే, నేను ఆ ప్రజలను నీకు విరోధంగా కూడుకున్నటువంటి ఆ సమాజమును నేను నాశనం చేస్తానని చెప్పి దేవుడు అంటే, మోషే దానిని ఇష్టపడలేదని సాగిలు పడ్డాడంట. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు నీకు విరోధముగా సనుగుచుండినటువంటి ఆ సనుగులు నాకు వినపడకుండా మాన్పివేయదును. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చాలా అంటే చాలా సనుకుంటున్నారంట. ఎందుకనంటే అహరోనునే దేవుడు ఏర్పరచుకున్నాడా, మోషేనే దేవుడు ఏర్పరచుకున్నాడా, మమ్మల్ని ఏర్పరచుకోలేదా, మేము చేయలేమా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి విరోధంగా మాట్లాడుతున్నారంట. మోషేకి విరోధంగా, అహరోనుకు విరోధంగా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని సేవకులకు విరోధంగా కొంతమంది ప్రజలు మాట్లాడుతూ ఉంటే దేవుడు అన్నాడు కదా, ఇక నేను ఆ మాటలను మీకు వినపడకుండా చేస్తాను, ఆ సనుగులు మీకు వినపడకుండా నేను చేయాలనుకుంటున్నాను మోషే. అందుకు ఏం చేయమన్నాడు దేవుడు అంటే, అక్కడ ఉన్నటువంటి 12 గోత్రాలు ఆ 12 గోత్రాలకి సంబంధించినటువంటి ఒక్కొక్క కర్రను, ఒక్కొక్క గోత్రం పేరు రాసి దేవుని ప్రత్యక్షపు గుడారంలో ఆయన శాస్త్రములు ఎదుట ఆ 12 కర్రలు పెట్టమన్నాడు దేవుడు. ఎవని కర్ర చిగురిస్తుందో ఆ కర్ర మీద ఎవని పేరు, ఏ గోత్రం పేరు ఉంటుందో ఆ గోత్రముని నేను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నానని ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇక ఆ సనుగులు మీకు వినపడకుండా, మీకు విరోధంగా వస్తున్నటువంటి మాటలు మీకు వినపడకుండా నేను చేస్తానని దేవుడు చెప్పాను. హల్లెలూయా. చూసారండి, దేవుని యొక్క ప్రజలకి, దేవుని సేవకులకి విరోధంగా ఏ మాటలు కూడా వినపడకుండా దేవుడు చేస్తాడు. ఆ మాటలకి దేవుడు సమాధానం ఇస్తాడు. నీవు సమాధానం చెప్పకపోయినా, నీవు ప్రత్యుత్తరం ఇవ్వకపోయినా, నీవు పోరాడకపోయినా దేవుడు నీ పక్షంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే నీ కర్రను చిగింప చేయటం ద్వారా. హల్లెలూయా. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే ఆ గోత్రాలు రాయబడినటువంటి 12 కర్రలు ఆ ప్రత్యక్షపు గుడారం ఎదుట, శాస్త్రములు ఎదుట ఉంచబడినప్పుడు అండి, ఆ రాత్రి దేవుని బిడ్డలారా అహరోను కర్ర చిగిరించిందంట, పువ్వులు పూసింది, బాదం పళ్ళను కాసిందని వాక్యం చెప్తుంది. చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఎవ్వరు నోరు తెరవట్లేదు, అందరు నోర్లు ముగిపడ్డాయి. అంతవరకు సనుక్కున్న వారు, అంతవరకు విరోధంగా మాట్లాడిన వారు ఇక ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీలు లేనట్లుగా దేవుడు ఆ రోజున చేశాడు. అహరోను కర్రను చిగురింప చేయటం ద్వారా, అహరోను కర్రను పుష్పింప చేయటం ద్వారా, అహరోను కర్రను ఫలింప చేయటం ద్వారా ఈ రోజున నీ జీవితానికి కూడా దేవుడు అలాగూ చేయబోతూ ఉన్నాడు. ఇది దేవుని వాగ్దానం. నిన్ను చిగురింప చేయబోతున్నాడు దేవుడు, నిన్ను పుష్పింప చేయబోతున్నాడు, నిన్ను ఫలింప చేయబోతున్నాడు. నీకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు నీకు ఇక వినపడకుండా దేవుడు నిన్ను చిగురింప చేయబోతున్నాడు.